ఒక దేశానికే రోల్ మోడల్ ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాప్తాడు సభకు ఈ రోజు లక్షలాది మంది రాయలసీమ వచ్చిన ఆత్మీయ సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నాను. మిత్రులారా, శ్రేయభిలారా, మీకు అందరూ కూడా తెలుసు, గడిచిన 70 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పరిస్థితులు మీకు తెలుసు. ఈ పరిస్థితులకు భిన్నంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కులాలు లేదు, మతాలు లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం అందాలనే ఉద్దేశంతోనే, ప్రతి ప్రాంతం డెవలప్ అనే ఉద్దేశంతోనే ఆ మొత్తం టోటల్గా దేశంలో ఎక్కడ లేని విధంగా తన ఏదైతే ఎన్నుకున్న గాంధీజీ కళల కన్నా ఈ యొక్క గ్రామ స్వరాజ్యం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంగా, జ్యోతిరావు పూలే ఆలోచన విధంగా ఈ రాష్ట్రంలో నవ్వుతో నవభవిష్యత్తుతో ఈ రాష్ట్రాన్ని మొత్తం టోటల్గా 3 పువ్వులు 6 కాలుగా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు చూడు, మనకు అన్ని రంగాల్లో ఈరోజు పురోగతి సాధిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్. ఒక ప్రాంతం కాదు, అనేక ప్రాంతాల్లో ఈరోజు అనేక రకాలుగా ఈరోజు దేశంలోనే రోడ్ల మాటగా ఈరోజు మన ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన జనరంజక పాలన నడుస్తున్న పాలన మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు కౌరులంతా ఒక దిక్కున, అర్జునుడంతా ఒక దిక్కున. అందుకే ఈరోజు రాయలసీమ గడ్డ పైన రాప్తాలు తిరుగుతున్న సిద్ధమైన కార్యక్రమానికి మీరు సిద్ధమా అని చెప్పేసి ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపులో పుట్టుపర్తి నుంచి ఇక్కడ రాబోతున్నాడు అని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా రాబోయే కురుక్షేత్రంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థులందరూ కూడా ఫ్యాన్ గుర్తుకేసి అత్యంత మెజార్టీతో 2019 ఏదైతే రికార్డు వచ్చిందో దాన్ని కూడా అధిగమించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా సరే ధన్యవాదాలు. జై జగన్.